మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో అడ్మిషన్స్ తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 9603622366 9440508845. టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ ను సంప్రదించండి. ఈ జనరేషన్ లో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ తల్లిపాలు ఇవ్వడం మానేశారు. ఎక్కడ మా గ్లామర్ డ్యామేజ్ అవుతుందో అన్న కాన్సెప్ట్ పిల్లలకి స్టార్టింగ్ నుంచే డబ్బా పాలు అనేది అలవాటు చేస్తున్నారు. తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన ఏ తల్లి కూడా తల్లిపాలు ఇవ్వడానికి ముందే వస్తుంది, కానీ వెనకడిగైతే ఏదో ఒక సామెత, బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ అంటాం. డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ వైద్య రంగంలోనే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ఎంతో మంది తలసేమియా పిల్లలకి సహాయపడుతూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి. ఒక బేబీ డెలివరీ అయినమ్మంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పేరెంట్స్ మిమ్మల్ని. సో ఆ టైంలో చాలామంది పిల్లలకు ఉమ్మనీరు మింగారను లేదు అంటే సంథింగ్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి. ఆ టైమ్స్లలో పేరెంట్స్ వాళ్ళ కోసం ఏది చేయడానికైనా కానీ సిద్ధపడతారు, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని కొంతమంది డాక్టర్స్ పేరెంట్స్ సైకాలజీతో ఆడుకుంటున్నారు అంటాం. ఏమైనా వాస్తవం ఉందంటారా? ఈ ప్రొఫెషనల్ అయినా దేర్ ఆర్ బ్లాక్ షిప్స్. సో సార్ చాలామంది పేరెంట్స్ మా బాబు లావు కావాలి, కొంచెం బొద్దుగా ఉండాలి, లేకపోతే కొంచెం బలంగా ఉండాలని చెప్పి సిరప్స్ వాడతారు. 100% రాంగ్ అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఫేస్ చేస్తుంది హార్ట్ అటాక్. అది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంతకుముందు ప్రెజర్స్ వల్ల పెద్దవాళ్ళకి వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్లీ 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి హార్ట్ అటాక్ అయ్యి చనిపోయిన పిల్లలు ఉంటున్నారు. దేనివల్ల అయి ఉంటుంది? పెద్దగా కూరపాటి ప్రదీప్ గారి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? నిజంగా నాకు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ మెసేజ్ ఇచ్చే అవకాశం దొరుకుతుంది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంట్లో పిల్లలకి కొంచెం దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, లేదు వామిటింగ్స్ అయితేనా ఫస్ట్ పేరెంట్ చేసే పని గూగుల్ సెర్చ్. హౌ టు రెడ్యూస్ దిస్ ఇంజురీ ఏదో కొడుతున్నారు గూగుల్లో, ఆ ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారు. అది వాస్తవమే అంటారా? కరెక్ట్ అంటారా? అసలు సలహాలు ఇవ్వడానికి ఏముంది, ఎవరైనా ఫ్రీగా ఇచ్చేసి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. హూ ఈజ్ బెస్ట్ డాక్టర్ అని కొట్టినమ్మంటే ఒక 1000 రూపాయలు 500కు ఒక కంటెంట్ క్రియేటర్ ఆడ కూర్చొని ఒక డాక్టర్ గురించి చెప్తాడు బెస్ట్ డాక్టర్ అని. లేదంటే గూగుల్ సెర్చ్ చేసేది కూడా కంటెంట్ క్రియేటర్ని సెర్చ్ చేస్తుంది. ఇంత ప్రాసెస్లో ఒక బెస్ట్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా ఒక పేరెంట్? డబ్బులు ఇస్తే రివ్యూస్ రాయడానికి కొంతమంది ఉంటారు. డబ్బులు ఇస్తే రివ్యూస్ అదే అంటున్నాను. సోషల్ మీడియా కానీ ఈ టెక్నాలజీ వచ్చి మనం ముందుకు తీసుకెళ్ళకూడదు, పిచ్చోళ్ళని చేస్తుంది బేసికల్గా. బాబుకి కానీ పాపకి కానీ ఇంట్లో హెల్త్ బాగోలేదంటే ఫస్ట్ ఉన్న పేరెంట్స్ ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే మా పాపకి ఏదో అవుతుంది, దేవుడు మాయ లేదంటే దయ్యం మాయ అని చెప్పి ఎటువంటి డాక్టర్ని కన్సల్ట్ కాకుండా దిష్టి తీయడాలో లేదంటే ఒక దేవుడి కాడికి వెళ్ళిపోయి మాకు తగ్గిపోయేది అని నెగ్లెన్స్ చేస్తున్నారు. ఒక యువం ఫౌండేషన్ క్రియేట్ చేయడం ఇవన్నీ చూసుకుంటే పొలిటికల్ ఎంట్రన్స్కి ఒక మ్యాప్ అని అనుకుంటున్నారు జనాలు. ఆఫ్కోర్స్ నేను న్యాయం కోసం పోరాడాను, కొన్నిసార్లు కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు యువం ఫౌండేషన్ అనే ఒక సంస్థని ఏర్పరచడానికి అది ముఖ్య కారణం ఏంటి? సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి. మీరేమో సోషల్ యాక్టివిటీ పర్పస్ యువం ఫౌండేషన్ ఏర్పడింది అంటున్నారు. యువం ఫౌండేషన్కి పొలిటికల్ రంగు అంటుకుంటుంది అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. బెస్ట్ డాక్టర్ నేనే, అది చాలా మందికి తెలియదు. మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల గారి అండ కూడా మీ అమ్మటి ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? ఫైన్ సార్. ఎలా ఉంది ప్రెసెంట్ డాక్టర్ లైఫ్? డాక్టర్ లైఫ్ ఫస్ట్ నుంచి హ్యాపీగా ఉంది, బికాస్ నా ప్రొఫెషన్ ఇదే కాబట్టి ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బీన్ ఎంజాయింగ్ దిస్ ప్రొఫెషన్. అంటే మోస్ట్లీ డాక్టర్స్ ఎక్కువ స్ట్రెస్కి గురవుతారు, చాలా ప్రెజర్ ఉంటుంది, ప్లస్ మేజర్లీ పీడియాట్రిక్ డాక్టర్స్కి చాలా ప్రెజర్ ఉంటుంది అని అంటారు. అది వాస్తవమే అంటారా? అంటే మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మోస్ట్ స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్లో టాప్ 5లో అయితే డాక్టర్స్ లైఫ్ వస్తుంది. బట్ అఫ్ కోర్స్ అంటే డాక్టర్ అనే కాదు, ఏ ప్రొఫెషనల్లో లేదండి స్ట్రెస్. లైక్ అంటే అన్లెస్ అంటే మీరు దాని స్ట్రెస్ ఫీల్ అయితే అది స్ట్రెస్లో కూడా ఫిజికల్ మెంటల్ రెండు ఉంటాయి. మీ ప్రొఫెషన్ని మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేసినంత వరకు అది పెద్దగా స్ట్రెస్ అయితే నాకు అనిపించదు. సో మెంటల్ స్ట్రెస్ అన్నిట్లో ఉంటుంటుంది. బట్ మాకుండే అడ్వాంటేజ్ ఏంటి అంటే బాసిజం ఉండదు, అదొకటి అడ్వాంటేజ్. సో మా పైన ఎవరు ఉండరు కాబట్టి
మా రెస్పాన్సిబిలిటీ, మాకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అదొకటి కొంచెం బయట వాటితో పోలిస్తే మాకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తక్కువ అని అంటున్నాం. బట్ ఓవరాల్గా సో వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్ లైఫ్స్, ప్రాణాలతోటి మేము పోరాడుతూ ఉంటాం, డీల్ చేస్తూ ఉంటాం. కాబట్టి అందరికంటే కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్లెస్ అంటే మా ప్రొఫెషన్ ఎంజాయ్ చేసినంతసేపు, వర్క్ని ఎంజాయ్ చేసినంతసేపు అది స్ట్రెస్ లాగా అనిపించదు. సపోజ్ ఒక 0 to 5 years ఏజ్ పిల్లలు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోలేరు. ఇప్పుడు సపోజ్ మీ ఏజో మా ఏజో అనుకుంటే నాకు ఈ పలానా ప్రాబ్లం ఉందని డాక్టర్ కాడికి చెప్పుకోలేస్తారు. డాక్టర్ కాడ చిన్న పిల్లలు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోకపోయినా దాన్ని మీరు ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఆ టైంలో మీకు మెడిసిన్ అంటేనే ఇప్పుడంటే కొత్తగా డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్లు, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు ఇవన్నీ వచ్చాయి. బట్ ఇనీషియల్గా ఒక డాక్టర్, ఒక ట్రూ డాక్టర్ ఎప్పుడైనా కూడా హిస్టరీ తోటి, అంటే మామూలుగా హిస్టరీ టేకింగ్ అంటే ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడంతో నాకు తెలిసి సగం డయాగ్నోసిస్ అయిపోతూ ఉంటాయి. ఎస్పెషల్గా పీడియాట్రిక్స్కి సంబంధించి మీరు అన్నట్టు మాట్లాడలేని వయసులో ఉన్న పిల్లల్ని డయాగ్నోస్ చేయడం కొద్దిగా కష్టం. బట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎవరి ఫీల్డ్ వాళ్ళకి గొప్పది. సో ఏ బ్రాంచ్లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటానే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఇచ్చే హిస్టరీని బట్టి సగం డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. బట్ వెళ్తూ ఎక్స్పీరియన్స్ తోటి మనకు వచ్చేవి నేర్చుకునే చాలా ఉంటాయి. ఎస్పెషల్గా పీడియాట్రిక్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక బేబీ డెలివరీ అయినమ్మటే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పేరెంట్స్ మిమ్మల్ని. సో ఆ టైంలో చాలామంది పిల్లలకు ఉమ్మనీరు మింగారనో లేదు అంటే సంథింగ్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి. ఆ టైమ్స్లలో పేరెంట్స్ వాళ్ళ కోసం ఏది చేయడానికైనా కానీ సిద్ధపడతారు, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని కొంతమంది డాక్టర్స్ పేరెంట్స్ సైకాలజీతో ఆడుకుంటున్నారు అంటాం, ఏమైనా వాస్తవం ఉందంటారా? ఆడుకోవడము అనేది ఒకటి డాక్టర్ ప్రొఫెషన్ ఒకటే కాదండి. అంటే ఏ ప్రొఫెషన్లో అయినా దేర్ ఆర్ బ్లాక్ షిప్స్. సో డబ్బు కోసం చేసే వాళ్ళు ఉంటారు, నిజంగా సేవ కోసం చేసే వాళ్ళు ఉంటారు, ప్యాషన్ కోసం చేసే వాళ్ళు ఉంటారు. నా పని నాకు ఎంతే సంపాదించుకొని నేను జస్ట్ నా పూట గడిస్తే చాలు, నా పిల్లలతో నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీతో ఉంటే చాలు అనుకొని ఒక ఎర్నింగ్ లాగా, ఒక బిజినెస్ లాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో డిపెండ్స్. అంటే ఒక్కొక్కరి అప్రోచ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకే జబ్బుకి ఒక డాక్టర్ ఒకలాగా మెడిసిన్తో ట్రీట్ చేస్తారు, ఇంకొక డాక్టర్ ఇంకో మెడిసిన్ పెట్టి ట్రీట్ చేయొచ్చు. దానికి ఆప్షన్స్ ఉంటాయి. బట్ అఫ్కోర్స్ అంటే పేషెంట్ పేరెంట్స్కి ఉన్న బాధని యూజ్ చేసుకొని దాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవడం ఎనీ డాక్టర్ ఇస్ అగేన్స్ట్ దట్. బట్ అందరు డాక్టర్స్ అలానే ఉంటారని నేను అనను. బట్ దేర్ ఆర్ పీపుల్, ఒకళ్ళిద్దరు 100% ఏ ఫీల్డ్లోనైనా అట్లాంటి వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ పర్సంటేజ్ ఏది ఉందంటారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్? పర్సంటేజ్ అనేది ఏం లేదు, అదే చెప్పాను కదా, దాంట్లో నెగిటివ్ అని చెప్పలేను. నెగిటివ్ ఒక 10% ఉంటారు ప్రతి ఫీల్డ్లో కూడా. బట్ మిగిలిన 20 to 30% వాళ్ళు కైండ్ ఆఫ్ అప్రోచ్. సో కొంతమంది ఆక్సిజన్ పెట్టేసి అయిపోతుంది నడిపించేసుకుని ఉన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే నేను ఇందాక అదే చెప్పాను, ఎక్స్పీరియన్స్ తోటి కూడా కొన్ని వచ్చే ఉంటాయి. సో కొంతమంది భయపడి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల సరే అబ్జర్వేషన్ ఉంచుదామని అనుకునే వాళ్ళు, లేదు ఇది సెట్ అయిపోతుందని కొంతమందికి ఎక్స్పీరియన్స్ తోటి చెప్పగలిగే డాక్టర్స్ కూడా కొంతమంది ఉంటారు. సో డిపెండ్స్. సో సార్ ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకున్నా, ఓల్డ్ జనరేషన్ చూసుకున్నా కానీ, ఓల్డ్ జనరేషన్లో ఈ బాక్సులు పెట్టడం కానీ లేదంటే బాక్స్ ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఏవీ లేవు. అయినా కానీ వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసరికి బాబు ఇలా డెలివరీ అయినమ్మటే నెక్స్ట్ సెకండ్ చేసే వరకు బాక్స్లో పెట్టడం, దానివల్ల అది కరెక్ట్ అంటారా? బాక్స్లో పెట్టడం అనేది మాత్రమే మనం చూస్తున్నాం కానీ మార్టాలిటీ ఎన్ని డెత్స్ అయ్యాయి అనేది చాలా మంది దాన్ని గ్రహించరు. సో చాలా మంది చనిపోయేవాళ్ళు, పుట్టిన పిల్లలు, నవజాత శిశువులు, న్యూ బార్న్ బేబీస్ చాలా పర్సెంటేజ్ ఆఫ్ డెత్స్ చాలా ఉన్నాయి ఆఫ్ కోర్స్. అండ్ అలాగే చాలా మంది ఉమ్మనీరు మింగడం అంటే ఎప్పుడు డెలివరీ చేయాలో తెలియక, చాలా మంది చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాటి ఇంపార్టెన్స్ తెలియక ఏం కాదులే ఇళ్లలో డెలివరీ అయిన వాళ్ళు 2వ రోజు 3వ రోజుకి అవి రిజిస్టర్ కావు. సో అలా డెత్స్ అవేవి అన్న సంగతి మనం మర్చిపోకూడదు. సో ఆ డెత్స్ ఇప్పుడు జరగట్లేదు అన్నది కూడా ఒక పాజిటివ్ థింగ్. సో డెత్స్ తగ్గాయి, అఫ్కోర్స్ అడ్మిషన్స్ పెరిగి ఉండొచ్చు, కేర్ పెరిగింది అని అనుకుంటే బెటర్ ఏమో అడ్మిషన్స్ పెరిగింది అని అనుకోవడం కంటే. సో ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉందంటారు 100% ఈ జనరేషన్. డెఫినెట్లీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మందికి కామన్ పర్సన్స్కి ఉన్న ఒక మేజర్ డౌట్ మేనరికం. ఈ మేనరికం అనేది చేసుకోబట్టి పిల్లలకు కొంచెం హ్యాండిక్యాప్డ్గా ఎఫెక్టెడ్గా పుడతారు అనేది ఒకటి ఉంది, అది వాస్తవం అంటారా? మేనరికం అంటే క్లోజ్ రిలేటివ్స్ లో చేసుకున్నప్పుడు, ముఖ్యంగా జెనెటిక్ డిజార్డర్స్ అంటారు కొన్ని. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా నేను చేసే తలసీమియా అనేది ఉంది, నేను కొంచెం సర్వీస్ చేస్తాను. ఈ తలసీమియా అనేది క్లోజ్ రిలేటివ్స్ బట్టి ఆ జీన్స్ ఏబట్టైనా మ్యాచ్ అయినప్పుడు, ఆ జీన్స్ వాళ్ళు క్యారీ చేసినప్పుడు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మనకి తెలియకుండానే దగ్గర 500 ఒక జెనెటిక్ డిజార్డర్స్ 500 జబ్బులు ఉన్నాయి. సో రేర్ డిసీజెస్ అంటారు వాటిని. సో అందులో నాకు తెలిసి 90% జెనెటిక్ డిజార్డర్సే. సో ఎవరు కూడా అంతకుముందు వీటి గురించి అవగాహన ఉండేది కాదు.
ఇప్పుడు తలసిమియా గురించి చెప్పేటప్పుడల్లా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా మేనరిక వివాహాలు వద్దు అని అంటూ ఉంటాం. బట్ మేనరిక వివాహాల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే దే క్యారీ ద సేమ్ జీన్ కాబట్టి. సో అలాంటి డెఫినెట్గా ఒక తలసిమియానే కాదు, 100% మేనరిక వివాహాలని అరికట్టగలిగితే ఆ క్లోజ్ రిలేషన్స్లో ఆ జీన్ మ్యాచింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీన్స్ క్యారీ చేసే అవకాశం ఉంటుంది, జబ్బులు వచ్చే అవకాశాలు, వాళ్ళకి డిజబిలిటీస్ కానీ, కొన్నిసార్లు మెంటల్ డిజబిలిటీస్ కావచ్చు, ఫిజికల్ కానీ, కొన్ని సిండ్రోమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ అఫ్కోర్స్ 100% ఉన్నాయి. సో బెటర్ అవాయిడ్. సో మేనరికాల వల్ల అయితే 100% ఎఫెక్టెడ్ ఉంటుంది. 100% అని అన్నాను, బట్ 100% రిస్క్ ఉంది. ఓకే, రిస్క్ కి 100% అవుతారు అనడానికి దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రిస్క్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు తలసేమియా అంటే గుర్తుకొచ్చింది. తలసేమియా అనగానే ఖమ్మం జిల్లా ప్రజలు గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు కూరపాటి ప్రదీప్. సో ఈ తలసేమియా పిల్లలకి సహాయం చేయాలి, వాళ్ళకంటూ నేను ఒకళ్ళు అండగా ఉండాలి అని చెప్పి మీకు ఏ క్షణాన్ని అనిపించింది, ఏ సందర్భంలో అనిపించింది? నేను యాక్చువల్గా అంటే బెంగళూరులో ఎండీ చేసేటప్పుడు సెకండ్ ఇయర్ పీజీ ఐ థింక్ లైక్ అంటే తలసేమియా పేషెంట్ రెగ్యులర్గా నా కింద ట్రీట్మెంట్ తీసుకునేవాడు. సో ఎవ్రీ మంత్ వచ్చేవాడు. లైక్ తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్, చదువుతూ ఉండేవాడు. బట్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి వచ్చి 1 year తర్వాత సడన్గా అంటే కొన్ని కాంప్లికేషన్స్ వల్ల, మెడిసిన్ సరిగ్గా తీసుకోపోవడం వల్ల డయాబెటీస్ వచ్చేసి ఒక రోజు కొద్దిగా షుగర్ హై లెవెల్ వచ్చేసి డెత్ అయిపోయింది. సో అప్పుడే నేను యాక్చువల్గా డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఖమ్మం వెళ్ళిన తర్వాత నాకు ఖమ్మంలో ఇక్కడ తలసేమియా అసలు స్టాటిస్టిక్స్ కానీ ఎంతమంది తలసేమియా పిల్లలు ఉన్నారనే సంగతి కూడా నాకు తెలియదు. బట్ ఈ తలసేమియా పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని మాత్రం గట్టిగా అప్పుడే అనుకున్నాను. నేను 2008లో అనుకున్నాను. 2010లో నేను 1 year చేసిన తర్వాత 2011 నుంచి ఖమ్మంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి స్టాటిస్టిక్స్ అంతా తెప్పించుకున్న తర్వాత తలసేమియా పిల్లలు ఖమ్మం జిల్లాలో మన ఏజెన్సీ ఏరియా ఎక్కువ ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మంది తలసేమియా పిల్లలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారని తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళ కోసం ఏదో చేయాలని అప్పటి నుంచి నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా వాళ్ళు ఇయర్లీ ఒక 500 ఉంటారండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దగ్గర 400 నుంచి 500 మంది ఉన్నారు. ఓకే, అసలు ఈ తలసేమియా అనేది పిల్లలకి ఎందుకు వస్తుంది? తలసేమియా అనేది ఒక జన్యుపరమైన లోపం. ఇందాక నేను చెప్పినట్టు సింపుల్ గా ఈ భాష మనకు అర్థమయ్యే భాషలో, ఒక లేమన్ లాంగ్వేజ్ లో అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే రక్తం ఇరిగిపోతా ఉంటుంది. సో యూజువల్ గా మనందరికి చదువుకున్నాం చిన్నప్పుడే, ఆర్బీసీస్ ఎర్ర రక్త కణాలు లైఫ్ స్పాన్ జీవితకాలం 120 రోజులు ఉంటుంది. కానీ తలసేమియా వ్యాధి సోకిన పిల్లలు ఏంటంటే 2 నుంచి 3 వారాలు, అంటే 14 నుంచి 21 రోజులు. అంటే ప్రతి 20 రోజులకి ఒకసారి వీళ్ళకి కొత్త సెల్స్ తయారు కావు, రక్తం ఇరిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని అరికట్టచ్చు కూడా. సో ఇది జెనెటిక్ డిసార్డర్. అంటే సార్ మేజర్లీ తలసేమియా ఉంది అని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి దీనికి? రక్తహీనత. సో యూజువల్గా మనం రక్తహీనత న్యూట్రిషన్ అనీమియా అంటాం, లేదా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటాము. పిల్లలకి సరైన పౌష్టికాహారం ఇవ్వకపోవడం, కానీ చాలా మంది తల్లులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా తల్లిపాలతోటే సరిపెట్టి సరిగ్గా భోజనం పెట్టకుండా వాళ్ళకు కూడా బ్లడ్ ఎరిగిపోతూ ఉంటుంది. సో అది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటాం. మంచిగా తల్లిపాలు తాగి పౌష్టికమైన ఆహారం తింటూ 6 నెలలు ఆ వయసులోనే మనం ఫస్ట్ టైం డయాగ్నోస్ చేయొచ్చు. 5-6 నెలల తర్వాత రక్తం విరిగిపోతూ ఉంటుంది. ఆ రక్తం తగ్గిపోతానన్నప్పుడు మనకేమన్నా డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోర్సిస్ అంటాం. ఓకే, ఆ హెచ్బి ఎలక్ట్రోఫోర్సిస్ చేసినప్పుడు మనము దాంట్లో వచ్చే రిజల్ట్ బట్టి మనం తలసేమియా డయాగ్నోస్ చేసే ఛాన్సెస్. మీరు పౌష్టికాహారం అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఇప్పుడున్న ఈ జనరేషన్లో పౌష్టికాహారం దొరుకుతుందా? అసలు పౌష్టికాహారం దొరకకపోవడం అనేది ఏం లేదు. పౌష్టికాహారం మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనేదే ముఖ్యం. ఇప్పుడు మన అంగన్వాడీలో, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలో బాలామృతం పౌడర్ ఇస్తారు. అంతకంటే బెటర్ పౌష్టికాహారం అయితే ఉండదు. ప్లస్ ఇంట్లో ఉగ్గు కానీ, పెద్దవాళ్ళు చెప్పేది ఉంటుంది, ఉగ్గు కానీ, అన్నం కానీ, పరవన్నం కానీ, ఇవన్నీ మనం చేసే బయట మనకి మార్కెట్లో దొరికే ఫామ్లో ఫీడ్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి ఫుడ్సే, పౌష్టికాహారం. మీరు అన్నట్టు ఉగ్గు కానీ ఇవన్నీ కానీ పౌష్టికాహారమే, కాకపోతే అవి వండడానికి వాడే పదార్థాలు కల్తీ జరిగి వస్తున్నాయి మన దాకా. అదే కల్తీ దేంట్లో లేదు, కల్తీ అన్నిట్లో ఉంది డెఫినెట్ గా. బట్ మనం బాలామృతం అయితే 100% బాగానే ఉంటుంది. బట్ అన్నిటికంటే బెటర్ మనకి చాలా మంది శాస్త్రం చెప్పేది 6 నెలల తర్వాత అన్నప్రాసన అనేది ఊరికనే చెప్పరు. 6 నెలలకి అన్నప్రాసన ఎందుకు చేస్తారంటే 6 నెలల వరకు తల్లిపాలతోటి వచ్చే బలం, అంటే తల్లిపాలే వాళ్ళకి పౌష్టికాహారం. సో వారి ఎదుగుదలకి తల్లిపాలలోంచి వచ్చే బలం మొత్తం కూడా ఎదుగుదలకి సరిపోతుందని. 6 నెలల తర్వాత తల్లిపాలలో నీటి శాతం పెరిగిపోయి బలం, అంటే వీళ్ళకి ఎదుగుదలకి కావాల్సిన పౌష్టికాలన్నీ కూడా తల్లిపాలలో క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి. సో దానికోసమే అన్నప్రాసనం చేయడం మొదలు పెడతారు. సో వీనింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. స్లోగా తల్లిపాలను తగ్గిస్తూ వస్తూ మనము కొత్త ఫుడ్స్ని పిల్లలకి స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో అది వీనింగ్. ఈ జనరేషన్లో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ తల్లిపాలు ఇవ్వడం మానేశారు.
ఎక్కడ మా గ్లామర్ డ్యామేజ్ అవుతుందో అన్న కాన్సెప్ట్లో కానీ, లేదు అంటే ఎక్కడ మాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయో అన్న కాన్సెప్ట్లో పిల్లలకి స్టార్టింగ్ నుంచే డబ్బా పాలు అనేది అలవాటు చేస్తున్నారు. దానివల్ల పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు? ఇంగ్లీష్లో అంటే మన పీడియాట్రిక్స్లో ఒక సామెత ఉంది, బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ అంటాం. ఎస్, తల్లిపాలు మొదటి టీకా. అంటే అంతకంటే మనకి కరెక్ట్గా దాన్ని పోల్చాలి అంటే అమృతంతో పోల్చొచ్చు. ఎస్, అవును. తల్లిపాలు ఫస్ట్లో వచ్చే మన గురిపాలు కానీ తల్లిపాలలో 6 నెలల వరకు కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే యాంటీబాడీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి తాగే పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో 6 months, అందుకే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే 6 months వరకు, 6 నెలలు నిండేంత వరకు తల్లిపాలే శ్రేయస్కరం. తల్లిపాలు తప్ప చుక్క నీళ్లు కానీ, మన పెద్దోళ్ళు తేనె నీళ్ళు అని, వాటర్ అని, ఎండాకాలం వస్తే వాటర్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు, గ్రైప్ వాటర్ అని, ఇవన్నీ కూడా ఎవరు కూడా సజెస్ట్ చేయరు. తల్లిపాలతో వచ్చే బలము 6 నెలల వరకు అవే సరిపోతుంది. బట్ మీరు అన్నట్టు మదర్స్ చాలామంది ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అనడానికి దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొంతమంది వర్కింగ్ మదర్స్ ఉంటారు, కొంతమంది బ్రెస్ట్ మిల్క్ అనేది సైకలాజికల్, అది రిఫ్లెక్స్ మీడియేటెడ్ అంటాం. సో సెక్రీషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి టెన్షన్ ఫ్రీగా ఉండి వాళ్ళకి ప్రెషర్ ఏం లేకపోతే తల్లిపాలు సరిపోతూనే ఉంటాయి. సో ఆ ప్రెషర్ తీసుకోకుండా తల్లిపాలు ఇవ్వాలని ఫస్ట్ తల్లికి అనిపించాలి, నేను నా బిడ్డకి తల్లిపాలు ఇచ్చుకోవాలి శ్రేయస్కరం అంటే. తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన ఏ తల్లి కూడా తల్లిపాలు ఇవ్వడానికి ముందే వస్తుంది, కానీ వెనకడిగైతే ఏదు. ఓకే సార్, మీరు అన్నట్టు తల్లిపాలు అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొంతమంది డాక్టర్స్ ఈ గైడ్లైన్స్ ఏమి ఇవ్వకుండా, కనీసం ఈ కౌన్సిలింగ్ అనేది కూడా ఇవ్వకుండా మిల్క్ పౌడర్స్ అనేది రిఫర్ చేస్తూ ఉంటారు. సో అది మిల్క్ పౌడర్ అనేది పిల్లలకి హెల్తీ అంటారు? ఒక్కసారి కమర్షియల్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి అంటే దానికి సపరేట్ పర్మిషన్స్ తీసుకొని, గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ వాళ్ళ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి వాళ్ళ ల్యాబ్ టెస్ట్ అన్ని పాస్ అయిన తర్వాతనే అవి మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి ఫస్ట్ థింగ్. సో బట్ వాళ్ళు కూడా కంపల్సరీ ఒక క్లాజ్ ఉంటుంది, మదర్స్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ హెల్తియర్ టు ఇన్ఫెంట్స్ అని రాసి పెట్టుకుంటుంది. ఏ డాక్టర్ అయినా కూడా ఫస్ట్ తల్లిపాలే శ్రేయస్కరం అనే చెప్తారు. తల్లిపాలు లేవు అనేసరికి చాలామంది ఆల్టర్నేటివ్గా మన ఇంట్లో తాగే గేదె పాలని లేదా కొంతమంది మేకపాలని వీటిని అలవాటు చేస్తూ ఉంటారు. యూజువల్గా 30s, 40s, 50s పుట్టిన పెద్ద మనుషులు ఎవరైనా, లేడీస్, ఓల్డ్ లేడీస్ ఎవరైనా. సో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఇవి అయితే ఫస్ట్ థింగ్. ఏ పీడియాట్రిషియన్ కానీ ఏ డాక్టర్ కానీ కూడా ఫార్ములా ఫీడ్స్, పోతపాలు ఇవ్వమని అయితే ఎవరు చెప్పరు. ఎవరైనా కూడా తల్లిపాలనే ఎంకరేజ్ చేయమని చెప్తా ఉంటారు. సో దాని అర్థం తల్లిపాలు లేకపోతే ఏమి ఇవ్వకూడదు అని కాదు, లేదా ఇవి ఇవ్వమని కాదు. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉంటాయో అవి కొంచెం తల్లిపాలకు దగ్గరగా ఉంచడానికి ట్రై చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసినవి. బట్ ఆల్వేస్ తల్లిపాలు అనేవి చాలా శ్రేయస్కరం. తల్లిపాల తర్వాత ఆల్టర్నేటివ్ మాత్రమే ఇవి. అంతేగాని గేదె పాలు, మేకపాలు దాన్ని సగానికి సగం నీళ్లు కలిపి డైల్యూట్ చేసి చాలా మంది చాలా ఫులిష్ అనిపిస్తూ ఉంటుంది. అవైతే ఎవరు కూడా అడ్వైస్ చేయరు. బట్ ఆల్వేస్ తల్లిపాలే శ్రేయస్కరం. సో సార్, చాలామంది పేరెంట్స్ మా బాబు లావు కావాలి, కొంచెం బొద్దుగా ఉండాలి, లేకపోతే కొంచెం బలంగా ఉండాలని చెప్పి సిరప్స్ వాడతారు. అవి పిల్లల హెల్త్కి వర్కబులే అంటారా? వాడొచ్చా అసలు? ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఎప్పుడు అవసరం పడతాయి మనకి? ఇప్పుడు మల్టీవిటమిన్ సిరప్స్ కానీ, కాల్షియం కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఎప్పుడు అవసరం పడతాయి? బాడీలో అవి లోపించినప్పుడు. అవి లోపించడానికి మేజర్ రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్, మనం ఫుడ్ పెట్టకపోవడం. సో మనం కరెక్ట్గా ఫుడ్ పెడితే, ఇప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు అన్ని ఆకుకూరలు, కూరగాయలు, కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తింటారు, మంచి ప్రోటీనిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఈ ఎక్స్ట్రా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ వాడాల్సిన అవసరం వస్తుంది? సో పిల్లల అవసరం వస్తుంది అంటే మీరు వాళ్ళకి ఆహారం కరెక్ట్గా పెట్టట్లేదు అనేది ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి మిషన్. రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే, చాలా మందికి పక్కింటి వాళ్ళతోటో లేదా మన ఫ్యామిలీలో ఇంకో పిల్లలతో పోల్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు వాడు లావు ఉన్నాడు, బొద్దుకున్నాడు, మావాడు బక్కగా ఉన్నాడు అనుకుంటారు, కానీ మావాడు ఈ వయసుకి సరిపడా ఉన్నాడా లేదా అనేది చాలా మంది అసలు ఆలోచించారు. సో అందుకే దానికి గైడ్ లైన్స్ ఉంటాయి. సో 1 yearకి ఎంత వెయిట్ ఉండాలి, 2 yearsకి ఎంత వెయిట్ ఉండాలి. సో ఇవన్నీ మనం హైట్ కానీ వెయిట్ కానీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మావాడు సరిపడున్నాడా లేదా అని అడగదు, కానీ మావాడు లావు కావాలి, మా వంటోడు పక్కింటోడు అంతున్నాడు, ఇవి చెప్తా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒకే హైట్, ఒకే పర్సనాలిటీ, ఒకే ఇలా ఉండాలి. సో అది కుదరదు. సో గ్రోత్ కూడా అంతే. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మావాడు ఉండాల్సినంత ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలి తప్పితే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. లావ్ అవ్వాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఫేస్ చేస్తుంది హార్ట్ అటాక్. అది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంతకుముందు ప్రెజర్స్ వల్ల పెద్దవాళ్ళకి వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్లీ 5 yearsకి 6 yearsకి హార్ట్ అటాక్ అయ్యి చనిపోయిన పిల్లలు ఉంటున్నారు. దేనివల్ల అయి ఉంటుంది ఇది? మల్టిపుల్ రీజన్స్ అండి. యూజువల్గా పీడియాట్రిక్స్లో హార్ట్ అటాక్స్ వేరే అసోసియేటెడ్ కండిషన్స్ వల్ల వస్తూ ఉంటాయి, కానీ చాలా రేర్, మనం అసలు చూడం. నాకు తెలిసి నేను ఒకటే చూసి ఉంటాను, బట్ అది కూడా బ్రాడ్ డెత్ కేస్.
సో పెద్దగా వాటికి ఏమి ఉండవు. పిల్లల్లో అయితే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. వాటికి అసోసియేటెడ్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉండాలి, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి. రెండోది ఒబెసిటీ, ఇలాంటి పిల్లలు కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక పెద్దవాళ్ళలో అయితే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సార్ మోస్ట్లీ ఫన్నీస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాబుకి కానీ పాపకి కానీ ఇంట్లో హెల్త్ బాగోలేదంటే ఫస్ట్ ఉన్న పేరెంట్స్ ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే మా పాపకి ఏదో అవుతుంది, దేవుడి మాయ లేదంటే దయ్యం మాయ అని చెప్పి ఎటువంటి డాక్టర్ని కన్సల్ట్ కాకుండా దిష్టి తీయడాలో లేదంటే ఒక దేవుడి కాడికి వెళ్ళిపోయి మాకు తగ్గిపోయేదిలే అని నెగ్లెన్స్ చేస్తున్నారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా నాకు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ మెసేజ్ ఇచ్చే అవకాశం దొరికింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా ఐ టేక్ మచ్ టైం, అంటే చాలా టైం తీసుకుంటాను. ఇట్లాంటి వాటిని నమ్మొద్దు అని, ఇలాంటి అపోహలు, ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి ఇంకా కూడా పేషెంట్స్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్. మనకి చదువుకున్న పిహెచ్డి చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తల్లులు కూడా వాళ్ళ మదర్స్, అన్ఎడ్యుకేటెడ్ మదర్స్ వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్, ఒక ఎడ్యుకేటెడ్ మదర్ పిల్లల్ని పెంపకం అనేది ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేది కాదు. అసలు దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి, హెల్త్కి సంబంధించిన టిప్స్ ఏంటి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి సరైన డైట్ ఏంటి, వాళ్ళని ఎలా పెంచాలనేది ఒక ఎడ్యుకేటెడ్ మదర్కి అది పెద్ద పనే కాదు. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మీరు అన్నట్టు మాయలు, మంత్రాలు, ఈ సందాకులు, మంత్రాలు వేయడాలు, ఇవన్నీ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్. అలా అని దానివల్ల హెల్త్ ఎఫెక్ట్ అయ్యి కొంతమంది నాటు మందులు వేస్తూ ఉంటారు. ఒంట్లోకి వెళ్ళే మందులతోటి ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసి కూడా వేయడం అనేది నిజంగా మూర్ఖత్వమే. సో నేనైతే ఒకటే అడ్వైస్ ఇస్తాను, అలాంటి మందులు కానీ, నాటు మందులు కానీ, ఇలాంటివి ఏవి కూడా సందు మాత్రలు అనేది రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం. ఇన్ని జబ్బులు, ఇన్ని రకాల మందులు అన్నీ కూడా లైసెన్స్డ్, ఒక డిగ్రీ తీసుకొని ఇచ్చే డాక్టర్ ఇచ్చే మందుల పైన డౌట్ ఉంటుంది కానీ సందు మాత్రలు అంటే ఎవరికి సందులు వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, సెక్స్, పెద్ద లేదు చిన్న లేదు, అందరూ అదే. సందులు వచ్చినాయంటే ఇంటి పక్కన వాళ్ళు కూడా డాక్టరే. అసలు సందులు అనేది ఏంటో నాకు ఇప్పుడు తెలియదు. అసలు డాక్టర్ అయిపోతారు. ఇంత ఇప్పుడు పోయిన వాష్రూమ్ కానీ, బాత్రూమ్ కానీ స్మెల్ వస్తుంది, కండ్రెప్పలు దించున్నాయి, యాక్చువల్గా పిహెచ్డి జరిగిన దానికన్నా పర్ఫెక్ట్గా చెప్తారు. ఊళ్ళలో వెనకటికి ఏంటంటే ప్రాబ్లం ఏంటో అర్థం కానప్పుడు ఒక హోల్సేల్ గా ఒక 10 సందులను క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏది అర్థం కానప్పుడు సందులను మాట్లాడేస్తారు. సో దానికి కూడా ఒక ఏజ్ ఆడియన్స్ లో వస్తుంది అనేది కూడా కాన్సెప్ట్ ఉంటుంది. బట్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అయితే నేను 100% నేను ఎడ్యుకేట్ చేస్తాను. ఇప్పటికీ కొన్ని తండాల్లో ఇలా బొడ్డు చుట్టూ వాతలు వేయడం కానీ, పాలు అరగట్లేదు అనే ఇలాంటివి చాలా ఉన్నాయి. సో దయచేసి ఎడ్యుకేటెడ్ మదర్స్ అందరూ కూడా ఫస్ట్ మేము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా తల్లి దగ్గర ఉంటేనే బిడ్డకి శ్రేయస్కరం. ఎక్కువగా ఈ అమ్మమ్మలు, నానమ్మలు మేము పెంచలేదా, నేను 4 అన్నాను, నేను 5 అన్నాను, నేను 10 మంది చూశాను అని వాళ్ళ అమ్మమ్మలు, ఈ అమ్మమ్మల చెప్పిన మాటలన్నీ వినుకుంటూ ఆల్రెడీ చదువుకున్న తల్లిని కూడా చాలా మందిని డిస్టర్బ్ చేసి వాళ్ళకి లేనిపోని అన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మై అడ్వైస్ టు ఆల్ దీస్ మదర్స్, దయచేసి అలాంటివి ఏముండవు, ఎటువంటి మూఢనమ్మకాలు ఉండవు. పిల్లల లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా వాతలు పెట్టుకొని కానీ, ఇలాంటి మాత్రలు వేసుకొని సీరియస్ అయ్యి వచ్చిన కేసెస్ చాలా మా దగ్గరికి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ బయటికి రావు కాబట్టి మీ నోటీస్లో ఉండవు. అసలు ఎఫెక్ట్ ఉంటే కదా సైడ్ ఎఫెక్ట్ ఉండవు మనకి. సో ఎఫెక్ట్ లేనప్పుడు దానివల్ల ఇంక ఏది వచ్చినా ఏది రాదు. పని చేయనప్పుడు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్ మాత్రం అయితే దానివల్ల అయితే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాటు మందులకి. సో వాటి వల్ల కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దని నేను అడ్వైస్. ఇంకోటి మేజర్ టాస్క్, ఇప్పుడు ఇంట్లో పిల్లలకి కొంచెం దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, లేదు వామిటింగ్స్ అయితేనా, ఫస్ట్ పేరెంట్ చేసే పని గూగుల్ సెర్చ్, హౌ టు రెడ్యూస్ దిస్ ఇంజురీ ఏదో కొడుతున్నారు గూగుల్లో, ఆ ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారు. అది వాస్తవమే అంటారా, కరెక్ట్ అంటారా? అసలు అది 100% రాంగ్ అండి. మేము అడుగులో చెప్తా ఉంటాము, గూగుల్ సెర్చ్లో మీరు చూసుకోవాల్సింది హెల్త్కి సంబంధించిన టిప్స్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సెర్చ్లో మీరు పెట్టచ్చు, నేను పెట్టచ్చు. గూగుల్ సెర్చ్లో ఎవరు పడితే వాడే రాసేయచ్చు, యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళ వీడియోస్ పెట్టేసేయచ్చు. సలహాలు ఇవ్వడానికి ఏముంది, ఎవరైనా ఫ్రీగా ఇచ్చేసేయచ్చు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. సో సలహాలు ఇచ్చినప్పుడు ఎవరు ఇస్తున్నారు, మనం ఎవరు ఇచ్చిన ఆర్టికల్ మనం రెఫరెన్స్గా తీసుకుంటాం అనేది మినిమం కామన్ సెన్స్. గూగుల్లో ఫస్ట్ 2-3 ఆర్టికల్స్ కింద దాకా వెళ్ళి చూసే అంత ఓపిక లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మెడికల్గా ఎటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అయినా కూడా యాక్సెస్ ఓన్లీ డాక్టర్స్కి మాత్రం ఉంటుంది. దానికి మేము ఏదన్నా డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయాలంటే దాని వెనక చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది, టెస్ట్ ఉంటాయి, ట్రయల్స్ ఉంటాయి, అండ్ దానికి ఒక కమిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా అన్నిటి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఓకే అనిపించుకున్న తర్వాత ఒక డ్రగ్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. సో ఇంత ప్రాసెస్ని వదిలేసి ఈ మందు దీనికి పనిచేస్తుంది, ఈ మందు దీనికి పనిచేస్తుంది, గూగుల్లో సెర్చ్ కొట్టేసి ఈ మందు వాడచ్చా లేదా అనేది ఎవడో ఒక లేమన్
ఇప్పుడు మీకు ఒక డ్రగ్ వాడితే మీ సిమ్టమ్ కనపడింది, మీరు గూగుల్లో పెట్టేస్తారు, మీరు ఒక ఆర్టికల్ రాసి పెట్టేస్తారు, అంతే. అది కంటెంట్ రిఫర్ లో కనపడుతుంది. కంటెంట్ చాలా ఉంటాయి, లక్షల్లో వందల్లో కంటెంట్ ఉంటుంది, కానీ కంటెంట్ రాయడానికి ఆ కంటెంట్ రాసిన వాడికి ఈ కంటెంట్ గురించి రాసే అర్హత ఉందా లేదా అనేది మాత్రం చూసుకోవట్లేదు. 100%. సో ఆ పర్సన్ ఫిట్టా కాదా, ఇది జెన్యున్ ఆర్టికలా కాదా అనేది చూసుకొని అఫ్ కోర్స్ మీరు వెళ్ళొచ్చు. గూగుల్ అసలు సెర్చ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా తప్పు. ఇంకా గూగుల్ వల్ల మీకు ఆ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్కరు కాదు 100 డయాగ్నోసిస్ వస్తాయి. సో అది ఏది ఉన్నా కూడా సీదా పెద్ద డయాగ్నోసిస్కి వెళ్ళిపోతుంటారు. బేసిక్ ఆలోచించడం మానేసి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఆలోచించే స్టేజ్కి వచ్చేసారు పబ్లిక్ కూడా. సో ఐ డోంట్ ప్రిఫర్ గూగుల్ అయితే. ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక బిజియెస్ట్ పేరెంట్ ఉన్నారు, మనకి ఖమ్మం గురించి కానీ సొసైటీ గురించి కానీ బెస్ట్ డాక్టర్ అనేది ఎవరు తెలియదు. హూ ఈజ్ బెస్ట్ డాక్టర్ అని కొట్టినమ్మంటే ఒక 1000 రూపాయలు 500కు ఒక కంటెంట్ క్రియేటర్ ఆడ కూర్చొని ఒక డాక్టర్ గురించి చెప్తాడు బెస్ట్ డాక్టర్ అని. లేదంటే గూగుల్ సెర్చ్ చేసేది కూడా కంటెంట్ క్రియేటర్ని సెర్చ్ చేస్తుంది. ఇంత ప్రాసెస్లో ఒక బెస్ట్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా ఒక పేరెంట్? బెస్ట్ డాక్టర్ అనేది ఇప్పుడు ఇక్కడ 4-5 క్రైటీరియాస్ ఉంటాయి. బెస్ట్ డాక్టర్ ఇన్ వాట్ సెన్స్? బెస్ట్ పీడియాట్రిక్స్ ఆర్ ఎమర్జెన్సీ కేర్. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నా, సపోజ్ మా పీడియాట్రిక్సే తీసుకున్నాం. బెస్ట్ డాక్టర్ అంటే ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకళ్ళకి రాగానే రిసీవింగ్ కరెక్ట్గా ఉండాలి, ఒకళ్ళకి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉండాలి, ఒకళ్ళకి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఇంకొకరికి తొందరగా నయం చేయాలి. సో పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ మీన్ వచ్చే పేషెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి దే డిసైడ్ వీడు మంచి డాక్టరా కాదని. మీరు ఏ గూగుల్ రివ్యూస్ చూసినా కూడా ట్రీట్మెంట్ ఈజ్ గుడ్ అని కొంతమంది రాస్తారు, బట్ డాక్టర్ ఈజ్ నాట్ గుడ్. ఇప్పుడు రివ్యూస్కే వస్తే మా అంటే ఒక 500-1000 రూపాయలు పెడితే రివ్యూస్ 100 రివ్యూస్ వస్తున్నాయి. ఆ రివ్యూస్ని బేస్ చేసుకొని పేరెంట్ రావాలి అంటే పేరెంట్స్ కూడా మెయిన్ ఆ రివ్యూస్ని చూసే వస్తున్నారు, కానీ రివ్యూస్ రావడానికి కారణం ఏందని ఆలోచించట్లేదు. డబ్బులు ఇస్తే రివ్యూస్ రాయడానికి కొంతమంది ఉంటారు, డబ్బులు ఇస్తే రివ్యూస్ అదే అంటున్నా. సోషల్ మీడియా కానీ ఈ టెక్నాలజీ వచ్చి మనం ముందుకు తీసుకెళ్ళట్లేదు, పిచ్చోళ్ళని చేస్తుంది బేసికల్గా. సో ఎనీ ఫీల్డ్ లేదా మీరు ట్రస్టింగ్ సమ్మన్, ఏ డాక్టర్ అయితే ఎండి పీడియాట్రిక్ చేసిన డాక్టర్ అందరూ కూడా డిగ్రీ తీసుకొని వచ్చిన వాళ్ళే, బట్ ఒక్కొక్కరు వే ఆఫ్ అప్రోచ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది హస్తవాస అంటారు, కొంతమంది ఏమో వాళ్ళకి ఓపిక ఎక్కువ అంటారు, కొంతమంది ట్రీట్మెంట్ బాగుంటుంది అంటారు, కొంతమంది రిస్క్ కేసెస్ డీల్ చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది ఖమ్మంలో ఉన్న అందరు పీడియాట్రిక్స్కి. అలానే అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచి డాక్టర్సే, అందరూ ఎండి డిగ్రీ తీసుకొని అందరూ డిగ్రీ తీసుకొని పాస్ అయ్యి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళే. బట్ ఒక్కొక్కరి క్రైటీరియా ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి రిసీవింగ్ ఇమీడియట్ ఉండాలి, ఒకరికి ఓపీ రాగానే ఇమీడియట్గా పిలవాలి, కొంతమంది రికమెండేషన్ చేయగానే పిలవాలి, కొంతమంది ఓపికగా మాట్లాడాల్సి వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే కొంతమందికి 2 రోజులకు తగ్గుద్ది, కొంతమంది 4 రోజులకు తగ్గుద్ది. బట్ రివ్యూస్ని చూసి ఒక డాక్టర్ని డిసైడ్ చేయడం అనేది అది వెరీ ఫూలిష్. గూగుల్లో రాసే రివ్యూస్ని నమ్ముకొని మనం ఏదో జొమాటో ఆర్డర్ లాగా కాదు కదా డాక్టర్స్ది. నేనైతే అది సజెస్ట్ చేయను. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రీట్మెంట్ ఒకటి, ఇంకొకటి ఇంటి పక్కన వాళ్ళ ట్రీట్మెంట్లు ఒకటి, ఈ 2 పక్కన పెడితే విలేజ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఫస్ట్ దగ్గు కానీ జలుబు కానీ పిల్లలకి వచ్చిందంటే కన్సల్ట్ అయ్యేది ఆర్ఎంపీ. ఆర్ఎంపీకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కానీ ఒక ట్రీట్మెంట్ ఇస్తే బ్లైండ్గా అది వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది ఆర్ఎంపీ ఇచ్చే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ అంటారా ఈ ఆ ఏజ్ పిల్లలకి? ఆర్ఎంపీ ఇచ్చే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ అనే కంటే ముందు ఆర్ఎంపీకి ఎంతవరకు అర్హత ఉంది అనేది ప్రజలు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. టీఎస్ఎంసీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కూడా ఈ మధ్య కూడా రెగ్యులర్గా కేసెస్ పెట్టారు ఆర్ఎంపీస్ మీద కూడా. సో ఎవరైనా కానీ వాళ్ళ పరిధి తెలుసుకొని వాళ్ళ పరిధికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒక ఆర్ఎంపీకి ఇంజెక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడే అవకాశం, అర్హత కానీ రైట్ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి ఇది కూడా కల్పించలేదు. సో వాళ్ళ పరిధి వారు తెలుసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఈ పిహెచ్డీస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటిని మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో నమ్మకంతో ఎంతోమంది పేరెంట్స్ నమ్మిస్తే కానీ మీరు ఈ స్టేజ్కి వచ్చి ఉండరు. అటువంటిది ఒక చిన్న ఆర్ఎంపీ వాళ్ళ గుండె లోపలికి వెళ్ళి మరో ఒక నమ్మకాన్ని కల్పిస్తుంటారు. అది ఎవరి లోపం అయి ఉంటుంది? నమ్మకం కాదు, వాళ్ళున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఊర్లలో ఒక ఆర్ఎంపీకి ఉండే అడ్వాంటేజ్ అనాలన్నా వాళ్ళకి అడ్వాంటేజా, పేరెంట్స్కి అడ్వాంటేజ్, పేషెంట్స్కి అడ్వాంటేజా తెలియదు. వాళ్ళ ఊర్లో అందరితో కలిసిపోతూ ఉంటారు. కొంతమంది బాబాయ్ అని పిలుస్తారు, కొంతమంది తాతయ్య అని పిలుస్తారు, కొంతమంది మామయ్య అని పిలుస్తారు, కొంతమంది బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇంటికి వెళ్ళి పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది, సపోజ్ వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తుంది, విలేజెస్ మీరు అన్నట్టు విలేజెస్ నుంచి ఊర్లోకి రావాలి అంటే ఏదన్నా ప్రాబ్లం జరగచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇమీడియట్గా మనకి చేసే అవకాశం ఉంది, మాకు అందుబాటులో ఉండేది ఓన్లీ ఆర్ఎంపీ డాక్టర్ ఒక్కలే అనే నమ్మకం వాళ్ళకి. సో ఆ నమ్మకం కొద్దీ
వాళ్ళతోటి ఎక్కువగా ర్యాప్ ఉంటుంది. సో రీసెంట్లో కేసు చూసాను సార్ నేను. ఒక పాపకి బ్లడ్ ప్రెషర్ కానీ రక్తహీనత చాలా తక్కువ ఉంది. డాక్టర్ ఎటువంటి మెడిసిన్స్ కూడా రాయలేదు, డైరెక్ట్ బ్లడ్ ఎక్కించుకోవాలి మీరు అన్నారు. 3 years పాపకి బ్లడ్ ఎక్కియడం అనేది రీజనబుల్ అంటారా? బ్లడ్ ఎక్కించడం అనేది ఎవరికైనా చేయొచ్చు. బ్లడ్ ఎక్కించడం న్యూ బార్న్ బేబీస్ కూడా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది, అవసరం రావచ్చు. 2 సంవత్సరాల పిల్లలకు కూడా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం రావచ్చు. బట్ బ్లడ్ ఎక్కించాల్సి బ్లడ్లోనే మనకు తెలిసి 4-5 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్యాక్సిల్స్ అంటాము, ఒకటి హోల్ బ్లడ్ అంటాము, అలా చాలా ఉంటాయి. ఒకటి ప్లేట్లెట్స్ అంటాము, ఒకటి ఆర్డిపి అంటాము, ఒకటి ఎస్డిపి అంటాము. అసలు దేనికి తగ్గింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కించాల్సిన అవసరం ఉందా లేదా, ఎక్కిస్తే ఎంత ఎక్కించాలి, ఎందుకు ఎక్కించాలి, ఇవన్నీ కూడా క్రైటీరియా మనం చూసుకొని, మామూలుగా క్వాలిఫైడ్ ఎండి డాక్టర్ కూడా పీడియాట్రిక్ పేషెంట్స్ని డీల్ చేయడానికి చాలా భయపడతారు. అవును. సో వాళ్ళకి అర్హత ఉండి ఎంబీబీఎస్ ఉండి ఎండి జనరల్ డాక్టర్ కూడా పీడియాట్రిక్ పేషెంట్స్ని, అంటే మాది కంప్లీట్గా డిఫరెంట్. సో మాది ఎవ్రీథింగ్ ఏంటంటే వెయిట్ని బట్టి జబ్బుని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతిదానికి డోస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఇంట్లో, ఇంక్లూడింగ్ మనం ఇచ్చే ఐవి ఫ్లూయిడ్స్ లేదా బ్లడ్ తోటి సహా కూడా. సో అవసరం ఉంటుంది, బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ దానికి కొన్ని ఎంతవరకు ఇవ్వాలనేది మనం తెలుసుకొని చేసుకుంటే బెటర్. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చిన్నపిల్లలు చాలా వరకు ప్రెజర్కి గురవుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యాక ఆ ప్రెజర్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల వస్తుందంటారా, లేదంటే పిల్లల మైండ్ సెట్ అలా ఉంటుందా? పేరెంట్స్ డిమాండ్ని బట్టి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా అలా తయారైనవి. ఇవాళ ఒకప్పుడు ప్రతి స్కూల్లో గ్రౌండ్స్ ఉండేవి. అవును. సాయంత్రం 3-4 ఇంటికి వచ్చేవాళ్ళు. సాయంత్రం కాగానే గ్రౌండ్లో ఆడుకోవడము, లేదా ట్యూషన్కి వెళ్ళడము, తర్వాత ఇంటికి వెళ్ళి టీవీ చూసి కాసేపు ఆడుకోవడం ఉండేది. ఇప్పుడు నైట్ 10 దాకా 11 దాకా స్టడీ అవర్స్. దీనికి 2 రీజన్స్. ఒకటి, మావాడు బాగా చదవాలి అంటే బాగా రుద్దాలి వాడిని అనే పేరెంట్స్ అపోహ. 2, నేను జాబ్కి వెళ్తున్నాను, మా బాబుని చూసుకోవడానికి ఎవరు లేదు కాబట్టి స్కూల్లో వాళ్ళని ఎంగేజ్ చేయాలి కాబట్టి నేను వచ్చేసరికి 9-10 అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా స్కూల్లోనే ఉంచుదాము అనే అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మెంటల్గా మీరు ఎంత స్ట్రెస్లోకి పెట్టినా ఆ ఎడ్యుకేషన్, అది సరైన ఎడ్యుకేషన్ అయితే నేనైతే అనుకోలేదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 100% మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఆర్టికల్ని చూడండి, ఫిజికల్ యాక్టివిటీ అంటే పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ చూడండి. ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఒక ఆర్కిటెక్ట్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, పెద్ద పెద్ద హోటల్ మేనేజర్స్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు. ఆ ప్రొఫెషన్లో ఉండి సూసైడ్ జరిగిన సందర్భాలు మనం చాలా చూస్తాం. ఒక రినౌండ్ డాక్టర్, ఒక రినౌండ్ అడ్వకేట్, మీరు ఈ హిస్టరీలో ఎక్కడ చూసినా కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ సూసైడ్ చేసుకున్న దాఖలాలు మీరు జీవితంలో ఎక్కడ కూడా ఈ ఆర్టికల్ కానీ చదివి ఉంటారు, చూసుంటారు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు అక్కడే అర్థమైపోతుంది. సో మెంటల్ స్టెబిలిటీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెన్స్ పేరెంట్స్ చాలా మంది మిస్ అవుతున్నారు. చదవాలి, యాక్టివ్గా చదవాలన్నా కూడా ఫిజికల్గా వాడు స్ట్రాంగ్ ఉంటే వాడికి ఫిట్నెస్ పెరుగుతుంది, అప్పుడే మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. అంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది జస్ట్ బుక్ నాలెడ్జ్ ఒకటే కాదు. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకొక థింగ్ సార్, మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్ ఇప్పుడు ఒక టీవీ చూస్తున్నాడు, లేదంటే ఒక ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడంటే వాళ్ళ చైల్డ్ అరవకుండా ఉండాలి అంటే ఒక సొల్యూషన్ మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్కి చాలా మంది పిల్లలు అడిక్ట్ అయ్యి నిద్రలో కూడా అదే కలవరిస్తున్నారు. అది పిల్లలకి ఎంతవరకు నష్టం కలిగిస్తుంది? 100% డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందండి దానికి. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యూజువల్గా మేము సజెస్ట్ చేస్తాం, ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క టైం, స్క్రీన్ టైం అంటాం దాన్ని. సో స్క్రీన్ టైం లిమిట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఇప్పుడు సపోజ్ 2 years పిల్లలకి అసలు స్క్రీన్ పెద్దగా అవసరం ఉంటుంది. వాళ్ళు ఫిజికల్ వేరే యాక్టివిటీస్ కానీ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ 4 years స్క్రీన్ టైం 4 to 6 years పిల్లలకి ఒక 1 hour స్క్రీన్ టైమ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ తర్వాత పెద్ద పిల్లలకి కూడా 1 to 2 hours, మ్యాక్సిమం 2 hours. ఏ ఏజ్ గ్రూప్ చూసుకున్నా కూడా 2 hours ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇన్ హోల్ 24 hours ఇంక్లూడింగ్ స్లీప్. ఓకే, 24 hours కలుపుకుంటే 2 hours ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మోస్ట్లీ 2 hours స్క్రీన్ టైం కాకుండా 2 hours ప్లేయింగ్ టైం చేసుకొని మిగిలిన 20 hours స్క్రీన్ టైం ఉంది జనరేషన్కి ఇప్పుడు. ఆఫ్ కోర్స్. సో ఈ ఎడిక్ట్ నుంచి పిల్లలు బయటపడాలంటే ఏం చేయాలంటారు పేరెంట్స్? అది పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు స్కూల్లో ఉండే డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చేసింది. స్కూల్లో కూడా స్క్రీన్ తోటే కడుతున్నారు వాళ్ళు. యానిమేటెడ్ వీడియోస్ వచ్చాయి. ఆఫ్ కోర్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడే వీడియోస్ని యూ కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ స్క్రీన్ టైం. ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు యానిమేటెడ్ వీడియోస్ తోటి కొన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది పెద్ద పిల్లలు. ఇప్పుడు స్కూల్స్లో కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చేసింది, స్లేట్ పెన్సిల్స్. బట్ అన్లెస్ అంటే అది క్వాలిటీ కరెక్ట్గా ఉండి వాళ్ళ ఐసైట్ని కూడా డిస్టర్బ్ చేయడం, అది కూడా హెల్తే కాబట్టి అవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. రెండోది డెఫినెట్గా ఇది మాత్రం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. సో
మీ ప్రొఫెషనల్ లైఫ్ పర్పస్ చాలా క్లారిటీ ఇచ్చారు మా వ్యూవర్స్కి. ఇప్పుడు ఫైనల్లీ మీ పర్సనల్ లైఫ్, కూరపాటి ప్రదీప్ గారి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? పొలిటికల్ ఎంట్రీ నేను ఎప్పుడు ఎక్కడ కూడా పొలిటిక్స్లో నేను ఎంటర్ అవుతున్నాను అయితే ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నా ప్రొఫెషన్ అయితే నేను ప్రస్తుతానికి నా ప్రొఫెషన్ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. నా సోషల్ సర్వీస్ని నా సోషల్ యాక్టివిటీ మీరు అనౌన్స్మెంట్ చేయకపోవచ్చు, కాకపోతే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఖమ్మం పాలిటిక్స్ లో కూరపాటి ప్రదీప్ గారు రాబోయే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. అనుకోవడానికి సో వాటికి మీరే దారి కూడా క్రియేట్ చేస్తున్నారు. నేనేం దాన్ని క్రియేట్ చేస్తాను? నేను నా సోషల్ సర్వీస్ ఇప్పటి నుంచి చేయట్లేదు. 12 years నుంచి నా సోషల్ సర్వీస్ నేను చేస్తానే ఉన్నాను. ఎవరికైనా బాధల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి నేను ఎప్పుడు ముందుంటాను. యువం ఫౌండేషన్ ఒకటి, యూత్ని మీ ఎమ్మటి యూత్ ఫాలోయింగ్ ఒకటి. సో ఇవన్నీ చూసుకుంటే యూత్లో క్రేజ్, ఒక యువం ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చూసుకుంటే పొలిటికల్ ఎంట్రన్స్కి ఒక మ్యాప్ అని అనుకుంటున్నారు జనాలు. సో నిజంగా ఈరోజు పొలిటికల్ ఎంట్రీ కావాలంటే ఇంత కష్టపడాలి అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. నాకు 200-300 కోట్లు ఉంటే డైరెక్ట్గా ఇంత కష్టపడకుండా, ఇన్నేళ్ళు కష్టపడకుండా నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి నేను డైరెక్ట్గా ఎంపీ సీటు, ఎంపీల సీటు కొట్టేసి గెలుచుకోవాలన్న కాన్ఫిడెన్స్ నాకుంది. బట్ నాకు అంత దగ్గర అంత డబ్బులు లేవు. సో నేను 10 ఏళ్ళ నుంచి ఈ సోషల్ సర్వీస్ కానీ, ఫౌండేషన్స్ కానీ, సర్వీస్ కానీ, తలసీమ పిల్లలకి కానీ, ఎడ్యుకేషన్కి కానీ చాలామందికి హెల్ప్ చేస్తాను అన్నాను. బట్ నా గోల్ ఎప్పుడు కూడా అది కాదు. నేను దానికోసం అయితే ఎప్పుడు చేయలేదు. బట్ ఇప్పటివరకు కూడా మీరు ఎప్పుడు కూడా నన్ను ఏది పార్టీ కండువా కానీ కప్పుకోగానే మీరైతే చూస్తుంటారు. సో నేను బ్యాక్ స్క్రీన్ లో అంతా నడిపిస్తున్నారు. అలాంటిది ఏం లేదండి, నాకేం లేదు. బట్ నాకు అందరూ ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు తీసుకున్నా కూడా నేను వెరీ గుడ్ టు దెమ్. నాతోటి అందరూ కూడా నేను అందరితో లిమిటేషన్స్ కూడా వచ్చాయి, బీఆర్ఎస్ నుంచి కానీ లేదు అంటే మన కాంగ్రెస్ నుంచి కానీ. ప్లస్ ఇప్పుడు మినిస్టర్గా ఏ అధిష్టానంలో ఉన్నా కానీ ఒక మినిస్టర్ ఉన్నటువంటి తుమ్మల గారి అండ కూడా మీ అమ్మటి ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నాకు ఎవరి అండ ఉండాలని నేనేదో తప్పులు చేయట్లేదండి. నాకు అండ ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోర్స్ నేను న్యాయం కోసం పోరాడాను. కొన్నిసార్లు కష్టపడాల్సి వచ్చింది. నాకు జరిగిన అన్యాయానికి నేను పోరాడి ఏం అన్యాయం జరిగిందంటారు? అది అందరికీ ఊరంతా తెలిసిందే. సో దాని గురించి పెద్దగా ఇప్పుడు మనం అంటే మా వ్యూవర్స్ కోసం ఇప్పుడు ఫ్రెష్ గా మీ గురించి తెలుసుకోవాలనుకోలేదు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్, వన్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది టౌన్. నాకేదో అంత ముందున్న మంత్రి గారితో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల పర్సనల్ గా నాకు ఎవరితోటి కూడా వైరల్ కానీ విభేదాలు కానీ లేవు. బట్ అలా రావడం వల్ల నా పని నాకు జరగాలి. సో నేను న్యాయంగానే నేను ముందుకు వెళ్తా ఉన్నాను. సో బట్ నాకు కొన్ని అడుకోవాల్సి వచ్చింది. సో వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చినప్పుడు సో ఒకరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అంతకి తప్పితే నేను పర్సనల్ గా నేను ఒకరిపైన ఇంట్రెస్ట్ ఉంది కదా. ఎవరితో నేను రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేస్తాను, వాళ్ళకి నేను మర్యాద ఇస్తాను ఏ రాజకీయ నాయకుడికి. ఓకే, సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం లేదంటారు? ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే ఉద్దేశం అయితే లేదు, అవకాశం లేదు నేను, నాకైతే ఉద్దేశం లేదు. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు యువం ఫౌండేషన్ అనే ఒక సంస్థని ఏర్పరచడానికి అది ముఖ్య కారణం ఏంటి? ఎస్, చాలా మంది యువం ఫౌండేషన్ ఎందుకు పెట్టారనే దానికి ఇప్పటికీ చాలా మందికి అది క్వశ్చన్ మార్క్ లానే ఉంది. బట్ యువం ఫౌండేషన్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను థాలసీమియా పిల్లల కోసం రెగ్యులర్గా బ్లడ్ గురించి చాలా కష్టపడాల్సిన అవసరం వచ్చింది. అంటే కోవిడ్ టైంలో సమ్మర్లో కానీ బ్లడ్ దొరికేది కదా పిల్లలకి. సో థాలసీమియా పిల్లల కోసం బ్లడ్ డొనేట్ చేయడానికి నాకు యూత్ కానీ కొంతమంది పిల్లలు చాలా అవసరం ఉంది. సో దాని గురించి నేను వీళ్ళు వాడుకోవాలని కాదు. సో నాకు అసలు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తారు, ఎంతమంది వాలంటరీగా ఉన్నారు, అసలు బ్లడ్ డొనేషన్ గురించి ఉన్న అపోహలన్నీ పోగొట్టడానికి, సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఆ యువం ఫౌండేషన్ స్టార్ట్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది యూత్ అందరికి కూడా వాళ్ళకి నేను ఏదన్నా మ్యూచువల్, సో వాళ్ళు నాకు బ్లడ్ డొనేషన్ కానీ ఇంకేదన్నా చేయడం జరిగితే నేను వాళ్ళకి ఏదో రకంగా అంటే నాకున్న హాస్పిటల్ వల్ల కావచ్చు, వాళ్ళకి హెల్త్ పరంగా నేను ఏమైనా ఫ్రీ సర్వీస్ ఇస్తే వాళ్ళ సైడ్ నుంచి నాకు ఒక మంచి కారణం కోసం ఒక బ్లడ్ డొనేషన్ వాళ్ళు ఇవ్వగలుగుతారని ఉద్దేశిస్తారు. అలా వెళ్తూ కొంతమందికి ఎడ్యుకేషన్లో హెల్ప్ అవసరం వచ్చింది, కొంతమంది పైరవీలు, కొంతమందికి నా నోటి మాటతోటి కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు, కొంతమందికి ఏదైనా సాయం చేయవలసిన అవసరం ఉన్నప్పుడు, సో వాళ్ళందరినీ నేను స్లోగా, కొంతమంది దాంట్లో కళాకారులు ఉన్నారు, కొంతమంది టీచర్స్ ఉన్నారు, కోవిడ్ టైంలో టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, శాలరీస్ లాగా కోవిడ్ టైంలో మనం బేసికల్గా ఏంటంటే ద పవర్ ఆఫ్ యూనిటీ, యువం యొక్క క్యాప్షన్ ఇస్ పవర్ ఆఫ్ యూనిటీ. ఏదన్నా సర్వీస్ చేయాలి సొసైటీకి, సో దట్ మనకి వాళ్ళ సైడ్ నుంచి ఏదో ఒక రకంగా మనకి రెసిప్రోకేట్ అవుతుంది అనే ఒకే ఉద్దేశంతో అది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది నాకు తెలియకుండానే చాలా ముందుకెళ్ళి ప్రతి చోట కూడా
యువం మెంబర్స్ సర్వీస్ ఏదైనా అవసరం ఉంది అంటే ఇవాళ మన యువంని అప్రోచ్ అయ్యే స్టేజ్కి ఈరోజు యువం రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలోనే యువం పేరుతోటే ఇదే థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ కూడా మన త్వరలోనే స్టార్ట్ చేసే ఆలోచన ఇప్పుడు. ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే మీరేమో సోషల్ యాక్టివిటీ పర్పస్ యువం ఫౌండేషన్ ఏర్పడింది అంటున్నారు. యువం ఫౌండేషన్కి పొలిటికల్ రంగు అంటుకుంటుంది అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కామన్ పర్సన్స్ చాలా వరకు యువం ఫౌండేషన్ అంటే దాంతో ఇప్పుడు ఎగ్జాంపుల్ యూత్ ఎలక్షన్స్ టైంలో యూత్ జనరల్ సెక్రటరీ వన్ ఆఫ్ ది మోస్ట్ కీ పర్సన్ ఆఫ్ యువం ఫౌండేషన్. సో అలా ఒక్కొక్కరు మెల్లమెల్లంగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇదంతా పొలిటికల్ స్కెచ్ టు కూరపాటి ప్రదీప్. ఓకే, నేను దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యువం ఫౌండేషన్లో ఆ యువం లోగోలో ఫస్ట్ కనపడేది వెనక్కి తిరిగిన నేనే. అది చాలా మందికి తెలియదు. ఓకే, సో అది నేనే చేయొచ్చు. బట్ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకు. సొసైటీలో ఒక సర్వీస్ చేయాలి అంటే ఒక ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని చేస్తే అది రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ నేను ఒక్కడిని చేసే సర్వీస్ కోర్పొరేట్ ప్రదీప్ చేసేయడం ఉంటుంది. బట్ నేను యువం మెంబర్ని అని గర్వంగా చెప్పుకోగలగాలి అనే ఉద్దేశంతో ధీమాగా గట్టిగా ఒక పర్సన్ నిల్చొని ఉంటాడు, దాంట్లో నడుము మీద 2 చేతులు పెట్టుకొని అది వెనక్కి తిరిగి ఉంటాడు. అంటే ఐ డోంట్ వాంట్ షో మై ఫేస్. సో అలానే ప్రతి ఒక్కరు కూడా యువం మెంబర్లా చెప్పుకోవాలి. మీరు అన్నట్టు రాజకీయంగా దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఒక కీ పర్సన్ ఒక పార్టీలోకి ఎంట్రీ ఇచ్చాడు, అదే ఇంకొక కీ పర్సన్ ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికి తెలియదు. మా ఇంట్లో 2 పార్టీలు ఉన్నాయి. సో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ యువంలో అన్ని పార్టీస్కి సంబంధించిన వ్యక్తులు కూడా యువంలో మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో నిజంగా యువమే ఒక పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అనుకుంటే ఇవాళ యువం స్ట్రెంత్ జిల్లాలో దగ్గర 8,000 నుంచి 10,000. అంటే యువమే ఒక పొలిటికల్ పార్టీ అయ్యే సత్తా కూడా ఉంది జిల్లాలో 100%. బట్ స్టిల్ ఒక పార్టీని ఎప్పుడు సపోర్ట్ చేయదు. ఎటు న్యాయం ఉంటే అటు సపోర్ట్ చేస్తాను అంటే ఒక పొలిటికల్ ఒపీనియన్స్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మా డాక్టర్స్ ప్రొఫెషన్ ఉంది, కొంతమంది డాక్టర్స్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తారు. అంత మాత్రాన మీ అందరం ఒక గూట్లో ఉన్నాం కాబట్టి అందరం ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తామని అనుకుని కాదు. ఇలాగే యువంలో చాలా మంది మెంబర్స్, ఒక్కొక్కళ్ళు చాలా మంది వర్గాలు ఉన్నాయి, కొంతమంది చాలా కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. బట్ ఎవరు కూడా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి తప్పితే ఎప్పుడు కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేయమని నేనుగా ముందుకు వచ్చి మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పింది లేదు. ఒకళ్ళ ఒపీనియన్స్ ఒక్కొక్కరిది. ఆ టైంలో ఎవరికైనా మా అవసరం ఉంది లేదా మా ఐడియాలజీకి ఎవరైనా పార్టీ కానీ ఎవరైనా నాయకులు కానీ మా ఐడియాలజీకి దగ్గరగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఏమైనా పనికొచ్చే పని చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్గా యువం విల్ సపోర్ట్. ఉన్నారంటారు అలాంటి నాయకులు? మాకు భరోసా ఇవ్వగలిగితే మేము పోయినసారి సపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకెవరైనా వస్తే చేయగలుగుతారు అని అనిపిస్తే డెఫినెట్గా మేము సపోర్ట్ చేయగలుగుతాం. ఓకే సార్, ఇంకొకటి యాజ్ ఎ డాక్టర్గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ బాబు పుట్టారు, ఒక బేబీ బార్న్ మీ కాడికి ట్రీట్మెంట్కి వచ్చింది. ఈ పర్సన్ ఒక 2 డేస్లో హెల్త్ ఇష్యూ బాగోలేదు, కండిషన్ బాగోలేదు, ఒక 2 డేస్లో చనిపోయే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? చాలా ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక క్రిటికల్ సివియర్ కేసు గురించి మాట ఏమైనా డిస్కస్ చేయలేస్తారా? ఒక్క కేసు అని నేను చెప్పలేను, దగ్గర 15-20 కేసెస్ అట్లాంటివి ఉంటాయి. బతకవు అన్న కేసెస్, చాలా వెయిట్ తక్కువ ఉంటున్న కేసెస్ చాలా ఉన్నాయి. మీ హార్ట్ని బాగా టచ్ చేసింది? 2-3 కేసెస్ నేను చెప్పచ్చు. ఒక కేసు యాక్చువల్గా న్యూ బార్న్ డెలివరీకి నేనే అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ గారి దగ్గర. పుట్టగానే ఏడవలేదు బేబీ, ఆల్మోస్ట్ అసలు హార్ట్ లేదు, ఏమీ లేదు. మనం న్యూ బార్న్ రిససిటేషన్ అంటాం దాన్ని. వాళ్ళు ఆల్రెడీ యాక్చువల్లీ రిస్క్ యాంటిసిపేట్ చేసే నన్ను పిలవడం జరిగింది. ఆల్మోస్ట్ ఏమీ లేదు బేబీకి. బట్ స్టిల్ నేను పర్సనల్గా వెళ్ళి దాన్ని ఇంటుబేట్ చేసి సిపిఆర్ చేసి ఇదంతా చేసిన తర్వాత ఆల్మోస్ట్ 20 minutes తర్వాత బేబీ ఏడవడం స్టార్ట్ చేసింది అండ్ హార్ట్ రేట్ పికప్ అయింది. అంత మెడికేషన్ చేసిన తర్వాత, బికాజ్ ఎందుకంటే నాకే హోప్ లేకుండే. అదొక ఇన్సిడెంట్. అండ్ ఆ బేబీ నా దగ్గర ఆల్మోస్ట్ 1 week ఉంది. తర్వాత ఫిట్స్ వచ్చాయి. ఆ బేబీకి కొంచెం హైపాక్సియా అంటారు. అలా అంతసేపు ఏడవకపోయేసరికి బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సివియారిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి వాళ్ళ అవుట్కమ్ ఉంటుంది, వాళ్ళ ఎదుగుదల వాళ్ళకి వచ్చి లోపల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ కేసు 1 week నా దగ్గర ఉంది. బట్ స్టిల్ ఇప్పుడు రైట్ నౌ ఆ బేబీ 8 to 9 years ఈజ్ హెల్దీ అండ్ హ్యాపీ. నా దగ్గరికి ఇప్పటికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో అది కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే రీసెంట్గా 1 year బ్యాక్ ఇంకొక 8 years పాప, లోకల్ ముస్లిమ్స్ యాక్చువల్లీ, ఒక డ్రగ్ రియాక్షన్. సో చాలామంది ఏంటంటే డ్రగ్ ఇవ్వగానే ఈ డ్రగ్ ఇవ్వడం వల్లే చనిపోయింది, ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల చనిపోయింది అని అంటూ ఉంటారు. ఇది కూడా యాక్చువల్లీ పబ్లిక్కి తెలియాలి. ఏ డ్రగ్ అయినా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అఫ్కోర్స్ కొన్నిసార్లు చాలా వరకు కూడా మనం యాంటీబయాటిక్స్ అనేది మెడిసిన్ ఇచ్చేప్పుడు టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాతనే ఇస్తానంటాం.
బట్ ఎవరికి డ్రగ్ పడుతుంది ఎవరికి డ్రగ్ పడదు అనేది మనం చెప్పలేము. సో గ్యారంటీ ఎవరికి లేదు. అలానే ఒక మెడిసిన్కి ఎనఫిలాక్టిక్ రియాక్షన్ అని ఒక పాపకి 8 years పాపకి రావడం జరిగింది. సడన్గా అరెస్ట్ అయిపోయింది. ఈ పాప కూడా అట్ ద సేమ్ టైం నా పీడియాట్రిషియన్ డాక్టర్ రామ్కుమార్ గారు ఉండే, ఇమీడియట్గా నేను కూడా రావడం జరిగింది. ఇద్దరు కలిసి కష్టపడి విత్ ఇన్ 20 minutes ఆ అమ్మాయిని రివైవ్ చేసి హార్ట్ రేట్ అసలు 10-20కి పడిపోయింది, అన్కాన్షియస్ ఉంది. విత్ ఇన్ 20 minutes ఇమీడియట్గా. అంటే మెడికల్ మిరాకిల్ అని మన సినిమాల్లో చూస్తాను ఉంటాం. అఫ్ కోర్స్ అలాంటి మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, అలాంటి కండిషన్స్ నిజంగా మిరాకిల్ జరిగినట్టు బయటకు వచ్చే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి అరుదుగా. బట్ అలా ట్రీట్ చేసే అవకాశం డాక్టర్కి రావడం అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకో తెలీదు. బట్ వీ ఫీల్ వెరీ బ్లెస్డ్. అట్లాంటప్పుడు నిజంగా రొమ్మిర్చుకొని గట్టిగా మీసాలు తిప్పి మాకు చెప్పబుద్ధి అవుతుంది. నేను డాక్టర్ని, నేను ఆయుష్ పోసాను అని నిజంగా గర్వంగా చెప్పబుద్ధి అవుతా ఉంటుంది. మోస్ట్ సాటిస్ఫైడ్. ఆఫ్ కోర్స్ అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకా లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ అంతకంటే ఏముంటాయి. సో మీరు ఇప్పుడు మోస్ట్ సాటిస్ఫై చెప్పారు, ఇదే జర్నీలో మోస్ట్ అన్సాటిస్ఫైడ్ అన్నాను. మాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము చేసింది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. ఒక కండిషన్ లైక్ అంటే 6-7 years బ్యాక్ నేను ఫస్ట్ టైం నేను మీడియాని ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చింది. 1 o'clockకి ఒక పేషెంట్ వస్తారు, వాళ్ళ నాన్నమ్మ తీసుకొని వస్తారు. ఒక పేషెంట్ నైట్ 1 o'clock మధ్యాహ్నం 1 o'clockకి ఓపీడీలోకి వస్తారు. 103, 104 ఫీవర్ ఉంటుంది. యూజువల్గా చిన్నపిల్లలకి హై ఫీవర్ మీద ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది. వాళ్ళ నాన్నమ్మకి చెప్పడం జరిగింది, ఆ పాపని అడ్మిట్ చేయాలమ్మా, ఈ హై ఫీవర్ మీద ఈ వయసు పిల్లలకి కొద్ది ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తర్వాత రిస్క్ అవుతుంది అది చెప్పిన తర్వాత లేదు సార్ మేము ఇంటికి వెళ్తామని చెప్తే నేను మెడిసిన్స్ రాసేసి యూజువల్గా అడ్మిట్ రిస్క్ చెప్పిన తర్వాత కూడా అడ్మిట్ కాకపోతే మేము కన్సెంట్ తీసుకుంటాం పేషెంట్ దగ్గర నుంచి, పేషెంట్ అటెండర్ దగ్గర నుంచి. రెఫ్యూజ్డ్ అడ్మిషన్ అని నేను ప్రిస్క్రిప్షన్ మీద రాసి మెడిసిన్స్ రాసి ఇంటికి పంపించాం. సడన్గా 5ంటికి నేను ఓపీగా అయిపోయింది, నేను లంచ్కి వెళ్ళే టైంలో సడన్గా ఆ పేషెంట్ తీసుకొని వస్తారు హాస్పిటల్కి. ఆల్మోస్ట్ బ్రాడ్ డెడ్ లేదు. ఓకే. 5ంటికి పక్కన ఇంకొక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఒక అతను వస్తారు, ప్లస్ వాళ్ళ నాన్నమ్మ ఇంకొక వాళ్ళు వస్తారు. అప్పుడు నేను లంచ్కి వెళ్ళిన తర్వాత నా దగ్గర డ్యూటీ డాక్టర్ చూసి సరే ఏం లేదు అని చెప్తారు. సరే మనం డిక్లేర్ చేయకూడదు, సరే మమతాకి పంపించండి, ఈసీజీ చేసిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తారు అని చెప్పి చెప్తారు. ఈ మమతాకి వెళ్తారు, ఈసీజీ ఇస్తారు, డిక్లేర్ చేస్తారు, లేదని చెప్పేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. సడన్గా గ్రూప్ మెసేజ్లు వెళ్ళి ఇట్లా ప్రదీప్ గారి హాస్పిటల్లో ఇట్లా ప్రాబ్లం అయింది, అందరూ కలిసి ప్రదీప్ గారి హాస్పిటల్కి రండి, వాళ్ళ కుల పెద్దలకి చెప్పేసి కొద్దిగా ఇలాంటి ఇష్యూ చేసి మీడియాని పిలిచి కొంచెం చేయడానికి చేశారు. అసలు వాస్తవంగా జరిగింది ఏంటనేది ఇంటికి వచ్చిందని హాస్పిటల్కి వచ్చిన తర్వాత నన్ను పిలవడం జరిగింది. నేను పిలిపించిన తర్వాత ఆ పేషెంట్ వాళ్ళ నాన్నని అడిగాను ఏమైంది అని అడిగితే, అంటే వచ్చే వాళ్ళకు కూడా సగం ప్రాబ్లం ఏంటనేది తెలియకుండా ఇది చేసేద్దాం. ఈ రోజు ఇది ఒక దంద. మెడికల్లో డాక్టర్స్ దగ్గర నుంచి డబ్బులు గుంజడం అనేది కొన్ని కుల సంఘాలు కావచ్చు, కొంతమంది పార్టీ పెద్దలు కావచ్చు, దీన్ని ఎప్పటి నుంచో మేము ఫైట్ చేస్తానే ఉన్నాము. ఈ పద్ధతి, ఈ కల్చర్ పోవాలి. ఫస్ట్ మోస్ట్లీ అసలు ట్రీట్మెంట్ ఏం జరిగింది, అసలు పిల్లగాడికి వచ్చిన జబ్బు ఏందో కూడా తెలియదు, ఊరికొచ్చేస్తారు, అవసరం లేదు. సో ఆ రోజు జరిగిన ఇష్యూ కూడా ఏంటి అంటే, మీరు ఇంజక్షన్ వేయడం వల్లే వచ్చిందని ఒకతను వచ్చి ఆర్గ్యూ చేశారు. సరే చూసి మెడికల్ షాప్లో ఫార్మసీలోంచి బిల్ తెప్పిద్దామని చూస్తే ఫార్మసీలో అసలు వాళ్ళ దగ్గర మెడిసిన్సే తీసుకోలేదు. మీరు రాసిచ్చినా తీసుకోలేదు, నేను రాసిచ్చినా కూడా అడ్మిట్ చేయలేదు, మెడిసిన్స్ తీసుకోలేదు, ఇక్కడ మందులు కూడా వాడలేదు. ఆ వచ్చిన అతనేమో మీ ఇచ్చిన మెడిసిన్స్ తోటే ఇదైందండి. అక్కడ ఎవరైనా మెడిసిన్ ఇచ్చారా అంటే అది తెలీదు. సో ఇది జరిగింది. వచ్చిన తర్వాత అప్పటికి సరే మేము అది ప్రూవ్ చేయడం జరిగింది. మెడికల్ షాప్లో నా దగ్గర మందులు తీసుకోలేదు, నేను ఉండమంటే ఉండలేదు, మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా మెడిసిన్ తీసుకుంటే నాది బాధ్యత కాదు. అయినా కూడా 2 గంటలు 3 గంటలు అక్కడే ఉండి దే వర్ డిమాండింగ్ మనీ. అసలు దీంట్లో నా బాధ్యతే ఉంది, నా తప్పే ఉంది. ఫైనల్లీ టార్గెట్ ఈజ్ మనీ, అంతే. టార్గెట్ ఈజ్ మనీ, అంతే. సో వచ్చిన అతను వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి, వీళ్ళు కొంచెం తినాలి. సో ఈ కల్చర్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది ఖమ్మంలో. ఇప్పటికీ ఇదే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో డెత్ అయినా కూడా వెళ్ళి డబ్బులు వసూలు చేసేంత దమ్ము ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ డాక్టర్స్ మోస్ట్ వల్నరబుల్ అయిపోయారు, కొంచెం సెన్సిటివ్ ఉంటారు. కొంచెం దమ్కి ఇస్తే బెదిరిస్తే వీళ్ళు ఏమంటే డబ్బులు ఇచ్చేస్తారు. బాగా కమర్షియల్ డాక్టర్స్ అనే అపోహ ఉంది. వాస్తవంగా ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ నడిపడం అంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలన్నా, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా డాక్టర్స్కి హాస్పిటల్స్కి అయ్యే ఖర్చు, మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు మోస్ట్లీ మీరు స్టార్టింగ్లో కోర్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ అనేది మోస్ట్లీ సక్సెస్ఫుల్ జర్నీనే అనుకోవచ్చు. ఇంత సక్సెస్ఫుల్ జర్నీ అంటే ఒక్క హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యి మోస్ట్లీ ఒక 2-3 హాస్పిటల్స్ రన్నింగ్ చేస్తున్నటువంటి సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు ఉన్నారు. అసలు మీ జర్నీ స్టార్టింగ్లో మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ప్రెసెంట్ ఎలా ఉంది? ఫస్ట్ ఖమ్మం రాగానే 2010 to 2011 అసిస్టెంట్ ప్రొఫెసర్ మమతా మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను, టీచింగ్ ప్రొఫెషనల్ జాయిన్ అయ్యాను. 2011లో
జస్ట్ ఒక నార్మల్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత 2016లో అభయ హాస్పిటల్లో ఒక 10 మెంబర్స్ డాక్టర్స్ కలిపి పార్ట్నర్షిప్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే అభయ ప్లస్ కురుపాటి హాస్పిటల్ అండ్ ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా కంప్లీట్గా నాదే. 2016 నుంచి ఇప్పుడు 1.5 year బ్యాక్ కంప్లీట్గా అభయ హాస్పిటల్కి నేను సోల్ అంటే నా ఫ్యామిలీ, నేను ఒక్కడే కాదు, అఫ్కోర్స్ మా ఫ్యామిలీ మొత్తం కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ అభయ. అండ్ బ్లడ్ బ్యాంక్లో కూడా 2-3 పార్ట్నర్స్ ఉన్నారు. బ్లడ్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అది లాస్ ఇన్ ద సెన్స్ దట్ వాస్ నాట్ టార్గెటెడ్. అది యాక్చువల్గా దాని నుంచి ఏదో సంపాదించుకోవడం కాదు, తలసీమ పిల్లల కోసం బ్లడ్ ఇవ్వడానికి కావాలి కాబట్టి ఒక బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేయడం నడిపించడం జరుగుతుంది. సో బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పటివరకు అయితే నేను సంపాదించింది ఏం లేదు, దానికి ప్రతిసారి కూడా రివర్స్ పెట్టడమే సరిపోతుంది. అండ్ తలసీమ పిల్లలందరికీ కూడా అప్పటి నుంచి ఫ్రీగానే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, బ్లడ్ కూడా ఫ్రీగానే జరుగుతుంది. అండ్ తలసీమ పిల్లలు ఒక్కట్లే కాదు, ఎవరైనా నిజంగా యాక్సిడెంట్ కేసు కానీ లేని వాళ్ళు ఎవరైనా నాకున్న కాంటాక్ట్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి ఫ్రీగా ఉన్నా కూడా డోనర్ దగ్గర నుంచి తీసుకొని ఫ్రీగా ఇవ్వడమే జరుగుతుంది. సో అభయ, కురుపాటి అండ్ బ్లడ్ బ్యాంక్, అంతకుమించి నాకు పెద్దగా ఇంకా వేరే 4-5 హాస్పిటల్స్ అయితే ఏం లేవండి. సో సార్ ఇంకోటి, టోటల్లీ మీ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ కాదు, ప్రొఫెషన్ అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి చెప్పారు. పర్సనల్ లైఫ్లో మీరు ఒకవేళ స్కిప్ చేయడం పాసిబిలిటీ ఉంటే ఏ స్కిప్ చేస్తారు, ఏ సిచ్యువేషన్ స్కిప్ చేస్తారు? స్కిప్ చేయడమా? స్కిప్ చేయడానికి అంటే సిచ్యువేషన్స్ ఇన్ ద సెన్స్ అంటే నేను స్కిప్ చేయాల్సిన సిచ్యువేషన్ అంటే నా బాధ్యత అని అనుకున్నది ఏదైనా నేను ముందుకెళ్ళి దూకి నేను చేసే అసలు ఇది నాకు ఎందుకురా బాబు, నేను ఎందుకు ఇన్వాల్వ్ అయినా, అసలు నాకు ఎందుకు ఇది తలకాయ పట్టుకున్న రోజు ఏదో ఒకటి ఉంటుంది. ఇది అసలు నాకు బేసికల్ గా రిస్క్ టేకింగ్ చాలా ఇష్టం. సో నేను రిస్క్ ఎక్కడ ఉంటే అక్కడ ముందు ఉండాలని, అంటే రిస్క్ సాల్వింగ్ నాకు ఇష్టము. రిస్క్ ఎందుకు అని అనుకోవడం కంటే నేను చేయగలను అని అనుకున్నప్పుడు నేను డెఫినెట్ గా దాంట్లోకి నాకు అవసరం లేకపోయినా కూడా ముందు దూకే మెంటల్. మీరు అన్నట్టే అసలు ఈ రిస్క్ లో నేను ఎందుకు లేను అని ఫీల్ అయినది ఏమైనా ఉందా? రిస్క్ లో ఎందుకు లేను అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు మేబీ అంటే అది డెస్టినీ, నా అవసరం అక్కడ లేదేమో అందుకే నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు అని అనుకుంటా. కానీ ఎవరికైనా ఏదైనా కష్టం అవుతుంది, నష్టం అవుతుంది, నా వల్ల అవుతుంది అనుకుంటే మాత్రం అది రిస్క్ అయినా కానీ నేను ముందుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి 100% నేను ముందు. సో స్కిప్పబుల్ మూమెంట్ ఏమీ లేదంట, నాకు అవసరం అనిపించలేదు ఏది కూడా. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా రన్నింగ్ అవుతున్నారు, స్టార్టింగ్ నుంచి సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీరు ఎల్ఎల్బి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది మధ్యలో? ఓకే, ఎల్ఎల్బి అనేది 2 రీజన్స్. ఒకటి, ఇంట్లో మా ఫాదర్, మా సిస్టర్, మా బావగారు అందరూ కూడా ఎల్ఎల్బి చేశారు. సడన్గా అయిపోయింది, ఎండే అయిపోయింది, కొద్దిగా ఒకరోజు సమ్మర్లో కొద్దిగా ఓపి తక్కువ ఉంటే ఊరికే అనుకున్నాం. బేసికల్గా ఏంటంటే చాలా మందికి డాక్టర్స్కి లీగల్ నాలెడ్జ్ తక్కువ. ఒకప్పుడు ఎట్లుంటుందంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ ఆ 4 గదులు కూర్చుంటారు, వీళ్ళకి లీగల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువైపోయిన తర్వాత లీగల్గా వీళ్ళని, ప్లస్ అదొకటే కాదు, మెడికల్లో కూడా లీగల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో అసలు దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఇష్యూస్ జరిగినప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. యూజువల్గా ఐఎంఏలో కానీ మెడికల్లో కూడా, ఐఎంఏ స్టేట్ బాడీ, సెంట్రల్ బాడీలో కూడా ఎథిక్స్ కమిటీ ఉంటుంది, మెడికల్ లీగల్ కమిటీ ఉంటుంది. సో మనం అసలు దాని నుంచి ఎందుకు తెలుసుకోకూడదు అన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యి కంప్లీట్ చేయడం జరిగింది. అంతే, వేరే రీజన్స్ ఏంటి, అదొక ఎక్స్ట్రా అడిషనల్ డిగ్రీ నాకు, అంతే. సో అడిషనల్ డిగ్రీ కోసం. సార్ ఇంకొకటి, రీసెంట్లీ ఒక నామినేటెడ్ పోస్ట్కి మిమ్మల్ని ప్రపోజల్ పెట్టారు అనేది ఒకటి బాగా ఖమ్మం ప్రజల్లో వినపడుతున్న ఒక టాక్, దాని గురించి మీరేమంటారు? ప్రపోజల్ వెళ్ళింది లేదు అనేది నాకు 50-50, బట్ ఏదైనా అఫీషియల్గా జియో వచ్చేదాకా ఏది కూడా కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి చూద్దాం, వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, రావాలని కోరుకుంటున్నా. సార్ ఫైనల్లీ ఫ్రాంక్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి మీరు, మ్యానిపులేటెడ్ కూడా చెప్పొద్దు. మన ఖమ్మం మెడికల్ వైజ్గా చూసుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్లో పాలిటిక్స్ ఉన్నాయా లేవా డాక్టర్స్ మధ్యలో? ఒకప్పుడు ఉండేవి, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఒకప్పుడు అయితే ఉండేవి అని నేను కూడా విన్నాను. నేను వచ్చిన కొత్తలో అయితే కనిపించేవి, బట్ ఇప్పుడు మాత్రం చాలామంది పెరిగిపోయారు. బేసికల్గా ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కూడా అందరితో కలిసిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. సీనియర్స్ అంతా రెస్పెక్ట్ ఉంది. ఒకప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టు చాలా ఉండే, అంటే సీనియర్స్ జూనియర్స్ అని కాదు, ఈ క్యాస్ట్ బేస్డ్ కొన్ని డాక్టర్స్ ఫీల్డ్లో కూడా ఉండేవి అని నేను ఎప్పుడో చెప్తే నేను విన్నాను. బట్ నేను వచ్చిన తర్వాత నుంచి అయితే మాత్రం, నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక మాత్రం పెద్దగా నాకైతే అలాంటిది ఏం కనిపించలేదు.
ప్లస్ గ్రూపిజమ్స్ కూడా పెద్దగా ఏం లేదు, ఎవరి గ్రూప్స్ వాళ్ళే ఉన్నాయి. అఫ్కోర్స్ అందరూ లేడీ డాక్టర్స్ కావచ్చు, మేల్ డాక్టర్స్ కావచ్చు, రెగ్యులర్గా కలిసిపోతుంటారు. అంటే వాళ్ళకందరికీ ఒకప్పుడు ఒకరికొకరు కాంటాక్ట్ ఉండేవి కాదు. రెగ్యులర్గా ఏదో ఒక ఈవెంట్ తోటి రెగ్యులర్గా కలవడం వల్ల ఆ రిలేషన్షిప్ పెరుగుతుంది. సో బేసికల్గా ప్రొఫెషనల్ రైవలరీ అండ్ పర్సనల్ ఈగోస్ వదిలేశారు అందరూ. సో అందరూ అయితే ఇప్పటివరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ కూడా యునైటెడ్గా వచ్చి ఒక చోటికి నించొని వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారంటే డెఫినెట్గా వీఆర్ ఆల్ యునైటెడ్. ఇప్పుడైతే పాలిటిక్స్ లేవు అంటారు. నాకు తెలిసినంత వరకు పాలిటిక్స్ లేవు, బట్ ఉండొచ్చు. అంటే అది పర్సనల్ పాలిటిక్స్. సో పర్సనల్గా ఒక ప్రొఫెషనల్ రైవలరీ ఎవరికైనా ఉంటుంది, ఏ ప్రొఫెషనల్ లేదు. ఒక మీడియా ఛానల్ అంటే ఇంకో మీడియా ఛానల్ పడకపోవచ్చు, వాళ్ళకంటే నేను ఎక్కువ కష్టపడాలి, నేను ఎక్కువ చూపించుకోవాలి, నిరూపించుకోవాలని మీకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా దాంట్లో కూడా ఉంటుంది. సో లాస్ట్గా ఫైనల్లీ మా టచ్ స్టూడియో వ్యూవర్స్కి ఇప్పుడు న్యూగా ఫాదర్స్ మదర్స్కి న్యూ బార్న్ బేబీస్ మధ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది ఫైనల్గా మీ ద్వారా మా టచ్ స్టూడియో వ్యూవర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచ్ స్టూడియో వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, ద హోల్ టీమ్ ఆఫ్ టచ్ స్టూడియో వ్యూవర్స్ అందరికీ అండ్ ద హోల్ టీమ్ నాకు టైం ఇచ్చినందుకు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో నా అడ్వైజ్ పీడియాట్రిషియన్. సో పిల్లలు చాలా వాల్యుబుల్. పెద్దోళ్ళలాగా సొంత వైద్యాలు కానీ గూగుల్ సెర్చ్లు చేసి ట్రీట్మెంట్లు చేసుకోండి అని నేనైతే ఎప్పటికీ ఎవరికి అయితే అడ్వైస్ చేయను. పిల్లలు చాలా చాలా విలువైన ప్రాణాలు పిల్లలవి. మనం అందరం కూడా ఎమోషనల్గా పిల్లలతో చాలా అటాచ్ అయి ఉంటాం. సో వాళ్ళకి ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లం అనిపించినా, మీకు డౌట్ అనిపించినా, ఫస్ట్ అడ్వైస్ ఐ గివ్ ఇస్ ఫస్ట్ వెళ్ళి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. అంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా ఇంట్లో పక్కింటి వాళ్ళతో వీళ్ళు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలైనంత వరకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవాయిడ్ చేయండి. పిల్లలకి సంబంధించి చాలా ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా పీడియాట్రిషియన్స్కి ఏం అర్థం కాదు. హిస్టరీ క్లియర్గా చూసి ఎగ్జామిన్ చేస్తేనే మాకే కొన్నిసార్లు వీ మే గో రాంగ్ సమ్టైమ్స్. సో మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసే సిమ్టమ్స్ తోటి మేము మెడిసిన్ చెప్పి మళ్ళీ ఏదైనా అయినా కూడా పిల్లలకి రిస్కే. కాబట్టి న్యూ బార్న్ బేబీస్ కానీ ఎవరైనా కూడా, అండ్ న్యూ బార్న్ బేబీస్కి కూడా మదర్స్కి నేను ఇచ్చే అడ్వైస్ బ్రెస్ట్ ఫీడింగ్. దయచేసి ఈ మూఢనమ్మకాలను నమ్మద్దు. మీ అమ్మమ్మలు మీ నాయనమ్మలు చెప్పే మాత్రం వినమని నేనైతే చెప్పను. తల్లిపాలు అనేది శ్రేయస్కరం అనేది చాలా ఇంపార్టెంట్. 6 months వరకు తల్లిపాలు చాలా శ్రేయస్కరం. సో తల్లిపాలు తప్పితే వేరే ఏవి ఎవరైనా వచ్చి ఇవ్వమని చెప్పినా కూడా, ఎంత పెద్దోళ్ళైనా కూడా దయచేసి ఒప్పుకోవద్దు. అండ్ ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పీడియాట్రిషియన్స్ కన్సల్ట్ అవ్వండి. దిస్ ఇస్ మై లాస్ట్ అడ్వైస్, సిన్సియర్ అడ్వైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారు చాలా వివరంగా న్యూ బార్న్ బేబీస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న మూఢనమ్మకాల గురించి కానీ, వీటన్నిటి గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే మన టచ్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.